I heartily take a pledge that I will protect my environment and keep the surroundings clean and clean. I will protest against the usage of plastic and thermocol. I will not waste food, water, electricity, fuel, paper, energy, money and time. I will encourage plantation and save trees from cutting. I take a oath sincerely to control sound pollution and save the nature, ozone layer from global warming. ఇంత అన్నం తింటున్నాం, ఇంత హాయిగా జీవిస్తున్నాం. అదేవిధంగా ఏ రోగాలు లేనటువంటి ఒక మంచి మనిషికి ఏదైనా బాధ వస్తే ఔషధాలతో దాన్ని నయం చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఈ చెట్టు. ఆ చెట్టు గురించి ఈ పాట. పాలుగారు మనసే నాదిరా, కొమ్మను నేను రమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. కొమ్మను నేను రమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేను రా, పాలుగారు మనసే నాదిరా. నీ పొలమును దున్నిన నాగలై, నీ పంటను మోసిన బండినై, మీ అమ్మమ్మ చేతిలో కవ్వమై, మీ తాతయ్య చేతిలో కర్రనై. నీ పొలమును దున్నిన నాగలై, నీ పంటను మోసిన బండినై, నీ అమ్మమ్మ చేతిలో కవ్వమై, నీ తాతయ్య చేతిలో కర్రనై. అమ్మ పాడుతూ పెట్టి ఊయలై, అమ్మ పాడుతూ పెట్టి ఊయలై, ఆ పాడేటి పిన్నల గ్రోవినై. పచ్చని చెట్టును నేను రా, పాలుగారు మనసే నాదిరా. అలసిపోతే నీడానిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత నింపినం. చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయువును పంచినం. అలసిపోతే నీడానిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా నింపినం. చెడ్డ గాలి పీల్చి మంచి విడిచి చేసేటి పూలం, మీకు కనువిందు చేసేటి పువ్వులం. మీ కడుపాకలికి మేము బొవ్వలం. పచ్చని చెట్టును నేను రా, పాలుగారు మనసే నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీల పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం. మీ ఇంటికి ముందర గుమ్మాలం, మీరు కట్టుకున్న పచ్చ తోరణం. మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం. మీరు కూర్చుంటే కుర్చీల పీఠలం, మీరు పడుకుంటే పందిరి మంచారం. మీ ఇంటికి ముందర గుమ్మారం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం. మీ రోగాల నొప్పులకి మందులం, మీ రోగాల నొప్పులకి మందులం. మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం. తనపై పెరిగిన మనమందరం ఓ పంట బిడ్డలు లాంటి వాళ్ళం. తనపై పెరిగినటువంటి పంట బిడ్డలు మోపులు మోపులుగా వెళ్ళిపోతుంటే గుండె పగిలి ఏడ్చే తల్లిలాగా ఈ నేలమ్మ మన కోసం బోరుని ఏడుస్తుందంట. గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తల్లి నువ్వు నవ్వితే మాగాని. నే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకై బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు.
ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అందరికీ తెలిసిందేదే ఎన్విరాన్మెంటల్ డే అంటారు. అంటే పర్యావరణ పరిరక్షణ అని ప్రతి సంవత్సరం జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ అంటే సహజ వనరులను రక్షించి కాలుష్యాన్ని నివారించి పర్యావరణ సముద్రాన్ని కాపాడమే మన జీవన మనుగడ చాలా ముఖ్యమండి. భూగోళంలో శరీరానికి పచ్చని చెట్లు ఊపిరితిత్తు లాంటివి. ఈ పచ్చని చెట్లు వాయు కాలుష్యాన్ని తగ్గించి జీవరాశికి అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. భూమి మీద చెట్లు సంఖ్య తగ్గే కొద్దీ కాలుష్యం భూతాయి, ఆకాయి వరదలు, నీరు, ఆహారం కొరత వంటివి తీవ్రతమైన దుష్పరిణంగా మార్చుకుంటాయండి. 2024లో ఎయిర్ క్వాషింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న దేశంలో బంగ్లాదేశ్ ఫస్ట్ నిలుచుకుంది. సెకండ్ వచ్చి పాకిస్తాను, మూడవ దేశం భారతదేశం నిలుచుకుంది. ప్రపంచంలోనే అధిక వాయు కాలుష్యం కలిగిన నగరాలలో ఢిల్లీ ఫస్ట్ గా ఉంది. భారతీయులందరూ ఆందోళన గురి చేసుకుంటున్నారు దాని నుంచి. 2013 నుండి ప్రపంచంలో సుమారు 44% కాలుష్యాన్ని భారతదేశం నుండినే వెలువరిస్తుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పేర్కొనింది. ప్రస్తుత భారతంలో ఉన్న వాయు కాలుష్యం స్థాయి వల్ల భారతీయులు సగటు ఆయుష్ 5 ఏళ్లు తగ్గింది అని యునైటెడ్ స్టేట్స్ రీసెర్చ్ గ్రూప్ అధ్యాయంలో కూడా పేర్కొన్నారు. కాబట్టి వాయు కాలుష్యం పెరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో తరవారికి స్వచ్ఛమైన గాలిని అందించాలని, వర్షం సకాలంలో రావాలని మనం అందరూ కోరుకోవాలి. రెండోది ఇంకొకటి ఏమంటే చాలా వరకు మీరు చూసే ఉంటారు, బెంగళూరులో ప్లాస్టిక్ చాలా వరకు అబాలిష్ చేశారు. మనకి ఇంకా ఏపీలో అది రాలేదు. ప్రతి ఒక్కరు ఏదో కలర్ వేసిండే గోబీలు, ప్లాస్టిక్ అనేది చాలా వరకు మన ఏపీలో యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ రీసెర్చ్ ప్రకారంగా చాలా వరకు మనకి రాబోయే కాలంలో 6-7 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్కరు క్యాన్సర్ పేషెంట్ అవుతారు. కాబట్టి మనకి ముందుగానే తెలుసు, ఆక్సిజన్ లేక కరోనాలో 2021-23లో కూడా ఆక్సిజన్ కూడా చాలా మంది లేకున్నట్లు చాలా మంది ప్రాణాలు కూడా వదిలేశారు. కాబట్టి ఈ రోజు ఇంకా మనం ప్రతి ఒక్క ప్లాస్టిక్ కూడా ఏది కూడా యూజ్ చేయకూడదు. అలాగే థర్మోకోల్ కూడా యూజ్ చేయకూడదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము వాటర్ కూడా ప్రతి ఒక్కటి స్టీల్ బాటిల్లో అట్లా దాంట్లో తీసుకోవాలి. ప్లాస్టిక్ అనేది నిర్మూలంగా నిర్మిస్తేనే కొంతవరకు ఈ క్యాన్సర్స్ అన్ని నిర్మించవచ్చండి. కాబట్టి ఈ కలర్ వేసిండే స్పైసీ ఫుడ్స్, గోబీ మంచూరి, తర్వాత పకోడీ మంచూరీలు అన్ని తింటుంటారు. అవన్నీ తినకూడదండి. ఇలా తింటే ముందు రాబోయే కాలంలో క్యాన్సర్లు కూడా వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంట్లో షుగరు, బీపీ అనేది ఒక ఫార్మల్ గా డిసీజ్ అయిపోయింది. ఈ క్యాన్సర్ అనేది కూడా ఇప్పుడే మనము దాన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని చాలా వరకు నిర్మూలించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ ఎన్విరాన్మెంటల్ డే అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టుని అనేది తీస్తే ఆ చెట్టు వల్ల ఎంతో వరకు ఆక్సిజన్ నీడ్ కూడా ఇస్తుంది. ఎన్నో రోగాలు కూడా నివారించవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.